ఇప్పుడు కొత్త గవర్నమెంట్ చేంజ్ అయింది. మరి ఇప్పుడు మన మాజీ సీఎం గారు కేసీఆర్ గారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు చేంజ్ అయిపోయింది కదా గవర్నమెంట్ అంతా. మాన్య శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి 2023 సంవత్సరం జనవరి 17వ తారీఖు నుండి వారి యొక్క జాతకంలో అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి. గతంలో ఇలాంటి సామాజిక వేదికల నుంచి కొన్ని ఛానల్స్ నుంచి టెలివిజన్ ఛానల్స్ నుంచి చెప్పినటువంటి అంశమే 2023 సంవత్సరంలో మునుగోడు ఉప ఎన్నిక జరిగినటువంటి తరుణంలో కూడా చెప్పినటువంటి అంశమే తెలంగాణ రాష్ట్ర సమితికి మీనలగ్నంలో ఆవిర్భావం జరిగింది ఆనాడు అనౌన్స్ చేసినటువంటి డేట్ను బట్టి. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారిపోయింది. ఏలినాటి శని యొక్క ప్రభావం ఒకవైపు, పార్టీ అధినాయకుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జాతకంలో ఆయనది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అష్టమ భావంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఇతరతర స్థితిగతుల్లో కూడా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వస్తాయని గతంలో చెప్పాం. వర్తమాన ప్రపంచంలో కూడా పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మరోమారు చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రం రావటానికి ఆద్యుడు, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ప్రజల వద్దకు వాళ్ళ యొక్క గుండెల్లో తెలంగాణ ఆవశ్యకత తెలియచేసింది ఎంతోమంది బిడ్డలు. ఉదాహరణకి శ్రీకాంచారి లాంటి విద్యార్థులందరూ ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళ ఆత్మల్ని బలిచ్చారు, శరీరాలని బలిచ్చారు. ఇంత గొప్ప ఉద్యమ పోరాట స్ఫూర్తిని చూసిన తర్వాత భారతదేశం మొత్తం అట్టుడికిపోయి తెలంగాణ ఇచ్చి తీరవలసిందన్నటువంటి ఆలోచన చేత తెలంగాణను ప్రకటించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుటుంబంలో వారికి సంబంధించినటువంటి వారసుల్లో ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువ మంది సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రులు కాబోతున్నారు. తెలంగాణకు సంబంధించిన స్థితిగతుల్లో సమీపమైనటువంటి భవిష్యత్తులో కేసీఆర్ గారి యొక్క వారసులైన కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కవిత గారు, హరీష్ రావు గారు, వారి కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు ఎవరైనా సమీపమైనటువంటి భవిష్యత్తులో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది మళ్ళీ ముఖ్యమంత్రులుగా రాబోతున్నారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు.